పేటీఎం అనేది భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్స్లో ఒకటి. రోజువారీ లావాదేవీల నుంచి ఆన్లైన్ షాపింగ్ వరకు పేటీఎం సేవలను కోట్లాది మంది భారతీయులు ఉపయోగిస్తున్నారు. మొబైల్ రీఛార్జ్లు, మనీ ట్రాన్స్ఫర్, బిల్ పేమెంట్స్, ట్రావెల్ టికెట్ బుకింగ్, ఇన్వెస్ట్మెంట్స్ వంటి అనేక ఫీచర్లతో పేటీఎం భారతదేశపు ప్రముఖ ఫిన్టెక్ కంపెనీల్లో ఒకటిగా మారింది. అయితే ఈ పేటీఎం గురించే చాలా మందికి తెలియని ఒక విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పేటీఎంలోని టీఎం అక్షరాలు అసలు అర్థం ఎవరికీ తెలియదు. చాలా మంది టీఎం అంటే ట్రేడ్ మార్క్ అని అనుకుంటారు. కానీ నిజానికి పేటీఎంలో టీఎం అంటే పే త్రూ మొబైల్ అనే అర్థాన్ని సూచిస్తుంది. అంటే మీ మొబైల్ ద్వారా సులభంగా డిజిటల్ చెల్లింపులు చేసే సర్వీస్ అని దీని అసలు అర్థం. పేటీఎంను 2009లోని విజయ్ శేఖర్ వర్మ ప్రారంభించారు. స్టార్టింగ్లోని ఇది కేవలం ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్లు, డిటిహెచ్ రీఛార్జ్లు వంటి చిన్న లావాదేవీలకు మాత్రమే పరిమితమై ఉండేది. కానీ 2016లోని భారతదేశంలోని నోట్బందీ కారణంగా డిజిటల్ పేమెంట్స్కి భారీగా ఆదరణ పెరిగింది. ఈ సమయంలోనే పేటీఎం వినియోగం అమాంతంగా పెరిగింది. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.